నాళ్ల వీరన్న అన్నదాతలకు ఆప్తుడు, అనాథలకు ఆయన. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work cause my boss is a jerk and I'm not even that paid. I need a change in my life cause I don't feel alive and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. సో ఎలా అనిపిస్తుంది సార్ జీ అచీవర్స్ అవార్డ్స్ తీసుకున్నందుకు? చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నేను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారితో తీసుకోవడం నా జీవితంలో మర్చిపోలేనిది ఒక సంఘటన. ముఖ్యంగా నేను మారుమూల గ్రామం మహబూబాద్ నుంచి ఒక సిఆర్ఏ పంప్ డీలర్గా ఉంటూ సమాజ సేవ చేస్తూ కొన్ని సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చాలా చేశాను. అవి గుర్తించి జీ తెలుగు యాజమాన్యం నాకు ఈ అవార్డు ఇచ్చడం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అది కూడా వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా ఇవ్వడం ఈ అవార్డు చాలా చాలా సంతోషంగా ఉంది. జీ తెలుగు యాజమాన్యానికి చాలా ధన్యవాదాలు. అవునండి. ఎలా అనిపిస్తుంది మీ సార్? హ్యాపీగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. ఊహించలేదు ఇట్లా వస్తుందని, అసలే చాలా హ్యాపీగా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ దట్టు మాజీ ఉపరాష్ట్రపతితో తీసుకున్నారు కాబట్టి మీ ఫాదర్ ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. సోషల్ సర్వీస్ చేస్తే ఎవరు గుర్తించారని ఒకటి ఉంటుంది, అపోహ ఉంటుంది. బట్ సోషల్ సర్వీస్ చేసినా దేశం గుర్తిస్తుంది, రికగ్నైజ్ చేస్తుందని చెప్పి ఈ ఈవెంట్ తోటి ఒక క్లారిటీ వస్తుంది. సో మాలాంటి యూత్ కూడా ఇలా ఇన్స్పైర్ చేసుకొని ఇంకా చాలా సోషల్ సర్వీస్ చేస్తామని అనుకుంటున్నాను. మీకు ప్రౌడ్గా ఉంది మీ ఫాదర్ని? చాలా ప్రౌడ్గా ఉంది.